ఎంత పెద్ద పదవులున్నా, ఎంతమందికి లీడర్ అయినా గాని, ఎమోషన్‌లయితే ఎక్కువనో, తక్కువనో పక్కా ఉంటాయి గదా! మందిలున్నాం గదా అని మనసులున్న ప్రేమనో, బాధనో ఎంతసేపని ఆపుతారు చెప్పుర్రి? ఒకసారి గాకున్నా ఒకసారన్నా బయటికొస్తుంటది. అచ్చం ఇగో గిట్ల. జీవితంలో ఎంత ఎదిగినా ఏ స్థాయికి పోయినా గానీ కన్నోళ్ళని వెనక నిలబడ్డోళ్ళని ముంగటికి నడిపించినోళ్ళని అస్సలు మరవద్దంటారు. అగో ఆ మాటను పాటించుడే కాదు, ఆప్యాయతను ఆపుకోలేక ఇట్లా మంది ముందల్నే ఏడిచిండు కూడా ఈ ఎమ్మెల్యే సాబు. గ్రాస గుర్తు తరపున బంపర్ మెజార్టీతో గెలిచినందుకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సార్కు అక్కడ అభిమానులు కార్యకర్తలు అభినందన సభ పెట్టి సప్పట్లు కొట్టి సన్మానం చేసిర్రు. ఇక ఆడ మాట్లాడుకుంటా మాట మీద మాట వచ్చి ఇలా ఈ స్థాయిలు ఉన్నా అంటే మా నాయన కూడా కారణము, ఇలువలతో రాజకీయం చేస్తున్నానంటే మా నాయన చెప్పిన మాటలే అనుకుంటా అని యాడ్ చేసుకొని ఇట్లా ఎమోషన్ అయిండు. ముఖ్యంగా చెప్పబోతుంది ఏంటంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఈ ఊరు ఎమ్మెల్యే. మా నాన్నగారు నాకు కష్టపడతాం నేర్పాడు, నిజాయితీగా ఉండడం నేర్పాడు. నేను అదే పాటించాను, అబద్ధం ఆడకుండా ఉండడం, ఎవరికైనా మాటిస్తే చంపేసిన నిలబడతాం. ఇలాంటివన్నీ నాలో మా నాన్నగారు నాకు ఇచ్చిన మంచి లక్షణాలుగా ఆయన నాకు ఆశివ్వలేదు, బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు స్వీకరించి నేను ఈ స్థాయికి వచ్చి మీ అందరి ముందు నిలబడగలిగే స్థాయిని ఇచ్చిన మా నాన్నగారికి ఇవాళ రేపు పదో పరకోనం సంపాదించగానే కన్నులను కానకుండా కాళ్ళతో దానేటోళ్ళు ఎంతమంది లేరు. అసొంటిది ఎమ్మెల్యే అయ్యి ఎందరికో పనులు చేసి పెట్టే పవర్ వచ్చిందంటే అది నాయన నేర్పిన బుద్ధి, ఆయన దీవెనార్తులను యాద్ చేసుకుంటూ ఏడిచిందంటే సారు కల నాయనంటే ఎంత పాయరమో అని అనుకోబట్టిరటే ఈ ముచ్చట చూసిన వాళ్ళిగా.